కళ్ళు కాయలు చూశాయి, కాళ్ళు చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టెక్కాయి, చేతులు కాయలను కోసినాయి, పళ్ళేమో ఆ కాయలను తిన్నాయి. దొంగతనం చేసినందుకు తోటమాలి దండించాడు. కళ్ళు అనుకున్నాయి, నేను పళ్ళు తినలేదు కదా, నాకేమీ కాదనుకున్నాయి. కానీ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయి, ఎందుకంటే మొదటగా చూసింది కళ్ళే కదా. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అంటే మనం చేసిన పాపమైన పుణ్యమైన దాని ఫలితాన్ని మనం అనుభవించక తప్పదు. అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. పెద్దలు అందుకే దీన్ని కర్మ సిద్ధాంతం అని చెప్తారు. మనం మన కర్మల్ని అనుసరించి ఫలితం ఉంటుంది కనుక మంచి పనులు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి.